శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం చాలా శుభకరంగా ఉంటుంది. మీరు ఈరోజు ప్రశాంత వాతావరణం ద్వారా చిరునవ్వుతో పలకరించుకొని ముందు అడుగు వెయ్యొచ్చు. ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. మనోబల కారకుడు ఇతరుల వల్ల కానీ మన కుటుంబ సభ్యుల వల్ల కానీ మనకు రెట్టింపు సంఖ్యలో రావడం అనేది జరిగినది. ఈరోజు మనకు ఉన్న తిథి నవమి అష్టమి 2 తిథులు బలంగా ఉంటుంది. అలాగే నెలకు ఒక్కసారి వస్తున్న ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు ఒక శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో తులారాశి వారికి ఖచ్చితంగా అన్ని ఔషధాలు వాడుకోకుండా డాక్టర్ల దగ్గర పెద్దగా తిరగకుండా నయమయం అవ్వడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు రుద్రాభిషేకంలో పాల్గొనండి, శివాలయానికి వెళ్ళండి. అలాగే కుజగ్రహం చంద్రగ్రహం ఈరోజు కలిసిన రోజుగా చెప్పుకోగలరు. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు మిథున రాశిలో చేరడం, కుజుడు ఆ ఇంట్లోనే స్థిరమై ఉండడం 9వ స్థానం అంటారు. వీళ్ళిద్దరూ మనసులు ఒకటవ్వడం చాలా చంద్రుడు కుజుడు కలిస్తే కుజ చంద్రమంగళ యోగం. రెండవది, కుజుడికి వేగవంతమైన కొన్ని పనులు చాలా బలంగా చేస్తూ ఇబ్బందులు కలిగిస్తూ మానసిక ఒత్తిళ్లు కలిగిస్తూ ఉన్న వ్యక్తి. దాని ద్వారా చంద్రుడిపై కలవడం వల్ల తులారాశికి దశమాధిపతి అయిన చంద్రుడు ఎప్పుడు కుజుడితో కలుస్తాడో కేంద్రాధిపతితో కలియడం వల్ల ఈరోజు ప్రేమించిన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఇబ్బందులు కలిగిన కొన్ని సమస్యలు, అలాగే కుటుంబంలో భార్యాభర్తలుగా విడిపోయిన వారు, సంతానం లేని వారికి అందరికీ మంచి జరిగే రోజుగా ఈరోజు మొదటి రోజుగా ప్రారంభమైనది. ఈ రోజంతా కూడా చాలా సంతోషకరంగా కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు పూర్తిగా జటిలమై దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు చాలా చక్కటి రోజు, గ్రహస్థితి అనుకూలమైన రోజు. ఒక్క ధనానికి మాత్రమే ఇబ్బందులు కలుగుతాయి. ధన విషయంలోనే కదా మనం ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ తులారాశికి బుధగ్రహం, సూర్యగ్రహం, కేతుగ్రహం 12లో ఉండడం, అక్కడ కుజుడు చూడబడడం చాలా ఇబ్బందికరం. అందువల్ల ధనం పొదుపు చేసిన డబ్బుల్లో కూడా వాడండి. అప్పులు చేయకండి, సంతకాలు పెట్టకండి, డబ్బులు ఉన్న డబ్బులని ఎవరికి ఇవ్వకండి. వీలైనంత వరకు కొద్దిగా జాగ్రత్త పడతాం. మంచి రోజులు వచ్చిన తర్వాత మనం దానిపైన ఒక శ్రద్ధ పెట్టగలుగుతున్నాం. అలాగే ఉన్న డబ్బులతో మ్యూచువల్ ఫండ్ పెట్టుకోవడం, చిన్నగా బకాయిగా ఉన్న అప్పులను తీర్చుకోవడం, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సన్నివేశాలతో ఈరోజు సంతోషకరమైన అడుగులు వేసుకోవడం, దూర ప్రాంతంలో ఉన్న దేవాలయాలని దర్శించుకోవడం మంచిది. ఇది శుభ ఫలితానికి సంబంధించిన గ్రహస్థితి అనుసరించి చెప్పబడుతున్నది. ఈరోజు గొప్ప శుభ ఫలితాలు. మీ రంగంలో అనుకూల ప్రోత్సాహం వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. భూమికి సంబంధించినది గృహ యోగాలు ఉన్నాయి. స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయక ఫలితాలు పొందుతారు. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. ఈరోజు నూతన అనుకూలత ప్రయాణాలు చేయగలుగుతారు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని పూర్తిగా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. శుభయోగాలు ఉన్నప్పుడు విజయ సిద్ధి కలదు. చేపట్టిన పనుల యందు అనుకూల విధానం అనుకున్న సమయమున పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ధైర్య సాహసాల్లో లక్ష్మీ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోండి, ముందు సాగండి, మంచి జరుగుతుంది. మనోబలం అనుకున్న ఫలితాలు సాధిస్తారు. గతము కన్నా ఈరోజు పనుల్లో పూర్తి అవుతాయి. మీ నిర్ణయాలు పెద్దలు అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారములు మీరు ఆశించినంత సహాయం అందుతుంది. ఈరోజు కొన్ని విషయాల్లో చేప కింద నీరులాగా ఇబ్బంది పెట్టేవారు కొద్దిమంది ఉంటారు. ఇది ఈ రోజుకు గోచారంగా ఉన్న ఫలితాలు. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా శుభకరం. వాళ్ళు స్థలం మార్పిడి
అలాగే చేస్తున్న వృత్తిపరమైన ఉన్నత పదవిని అలంకరించగలుగుతారు. రావలసిన బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుంది. అప్పులు నిరంతరం తొలగిస్తూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు. చాలా సంతోషకరమైన రోజు. ఈ రోజు గవర్నమెంట్తో సంబంధించిన వ్యక్తులకి, అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కూడా ఈరోజు శుభ ఫలితం. వాళ్ళ వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఒక ప్రశాంత వాతావరణంగా ఉంటారు. మనసు రీతిగా కుటుంబం నుంచి సంతోషకరమైన చిరునవ్వుతో ఉద్యోగాల్లో ప్రయాణం చేస్తూ ముందడుగు వేయగలుగుతారు. విద్యార్థులకి దూర ప్రాంతాల విద్య కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ ఫలితం వస్తుంది. అనుకోకుండా వాళ్ళు అనుకున్న శుభవార్తలు కలగడం వల్ల మనసులో విద్యలో వాళ్ళ పదవిని ఉన్నత చదువుని అలంకరించాలని మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన రోజు. ఈ రోజు దైవారాధన పూజల్లో శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల నయమవడానికి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు కానీ, చాలా చిన్న చంటి పిల్లలు కానీ వాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఈరోజు మెరుగైన ఫలితం కనబడాలంటే శివాలయానికి వెళ్ళి పూజ చేసుకోవడం మంచిది. అలాగే కుటుంబంలో సంతోషకరంగా అందరి సహకారంతో మీరు ఒక వృత్తిపరమైన విషయాల్లో వ్యాపార రంగంలో కానీ చాలా మెరుగైన ఫలితం వస్తుంది. మీరు మీ ఆరోగ్య విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోండి. ధన సంపాదన విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయండి. స్త్రీలు ఈరోజు మీకు చాలా మంచి స్నేహితులు ఉన్నప్పటికీ వారి మీ గూర్చి సరిగ్గా తెలియదని మీకు అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులు ఉన్న మంచి లక్షణాలు గూర్చి వారిని తగిన విధంగా మెచ్చుకొని మీ అలవాట్లను మరింతగా పెంపొందించుకోవాలి. అనుకున్నట్లుగానే ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని లాభాలు వస్తాయి. సంఘంలో బాగా పలుకుబడి ఉన్న ఒక వ్యక్తితో ఈరోజు మీకు పరిచయం అవుతుంది. ఇది మీ వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి అవకాశాలు వదులుకోకండి. ఈరోజు కొత్తగా ఏదైనా పని లేదా వ్యాపారం మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు. మీ రహస్యాలు కొన్ని బహిరంగమవుతాయని నిజంలో మీకు తెలిసినప్పుడు అది మీకు కష్టంగా ఉండవచ్చును. వివిధ వ్యక్తులు మరియు సమస్యల నుండి మీరు ఆశించినంత సహాయం సహకారాలు అందకపోవచ్చు. అన్ని వేళల ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాల కంటే ఉద్యోగం ఈ వేళ మరింత లాభకరంగా, అదృష్టకరంగా ఉంటుంది. మీ జాగ్రత్తల వల్ల కొన్ని ఇబ్బందులు, వాహనాల్లో పోయేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఇబ్బందులు అనేది కూడా కొంచెం జరుగుతుంది. కొన్ని విషయాల్లో రూఢిగా చేసుకోవడానికి అవసరమైతే అతి ముఖ్యమైన సమాచారం ఊహించిన వర్గాల ద్వారా మీకు లభిస్తుంది. ఒక సున్నితమైన వ్యవహారం నుండి మిమ్మల్ని కాపాడడానికి మీకు బాగా దగ్గర అయిన మిత్రుని సహాయం అవసరం ఉంటుంది. అదృష్టవశాత్తు మీ శ్రద్ధ వహించాల్సింది. మీరు ఈరోజు కార్యకలాపాలలో మరియు చిక్కు సమస్యలపై మీరు దృష్టి పెట్టగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, నిర్మాణము, సేవా రంగంలో వారు తమ లాభాలు, పనుల అభివృద్ధి ఆనందిస్తారు. ఈరోజు చాలా మంచి రోజు, అదృష్టమైన రోజు. కానీ గ్రహస్థితుల్లో సూర్యకేతువుల యొక్క దోషము, కుజచంద్ర యోగములో కొంచెం ఇబ్బందులు కలిగించడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల దైవ అనుగ్రహ పూజల ద్వారా పూజలు చేయించుకోవడం. ఈరోజు మీరు ముఖ్యమైన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే సంగీతం కానీ, సినిమా రంగంలో కానీ